సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు పువ్వాడ శ్రీనివాసరావు, తుళ్ళూరు, అమరావతి గ్రామం. అమరావతి. సార్ ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ, ఇప్పుడు P4 కార్యక్రమం కానీ, మన శ్రీనివాస కళ్యాణం కానీ అమరావతి నుంచే మొదలుపెట్టడానికి గల కారణం ఏంటి? దీని వెనక ఆంతర్యం ఏమన్నా ఉందా? అమరావతి రైతుగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? ఇందులో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఆంతర్యం అంటే ఏమీ లేదండి. ఏది చేసినా ప్రజల కోసమే అండి. ప్రజలు ఇప్పుడు సపోజ్ శ్రీనివాస కళ్యాణము అనేది పెట్టారు. ఇది దాదాపు ఈ శ్రీనివాస కళ్యాణం అనేది ఇంతమంది తిరుపతిలో జరిగేది, ఎక్కడ జరిగేది కాదు ఏపీలో. అయితే అక్కడ వెళ్ళాలి అంటే ముందు ఆన్లైన్లో టికెట్లు తీసుకోవాలి. 1000 రూపాయలు 10,000 రూపాయలు టికెట్లు ఉంటాయి. అది ఏంటంటే కొంచెం డబ్బున్నోడికి లేకపోతే అందరికీ అది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండి దేవుడి దర్శనము అందరికీ అందాలి అనే కాన్ఫిడెన్స్తో పెట్టాడు. అది చేయటం చాలా సంతోషకరమైన, ఇది అంత అదృష్టం అనేది ప్రజలకు కల్పించిన చంద్రబాబు నాయుడికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నామండి. సార్ ముఖ్యంగా ఈరోజు P4 కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు దీనివల్ల ఎంతవరకు పేద ప్రజలకు లాభం జరిగే అవకాశం ఉంది? ఈ P4 కార్యక్రమం మీద మీకు ఎంతవరకు అవగాహన ఉందండి? అసలు మీకు అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు మాట? ఈ P4 అనేది అర్థమైందండి. అసలు ఏదంటే ఈ P4 కార్యక్రమం వినాలి అంటే 9 గంటల దాకా అక్కడ వెయిట్ చేయాలి. కానీ కొన్ని పనుల వలన కొంతమంది వెళ్ళిపోతున్నారు. అయితే కొంతమంది జనానికి కూడా అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది. అర్థమైన వాళ్ళు ఉన్నారు. ఈ అర్థం కాని వాళ్ళు కొంతమంది ఏంటంటే బస్సులు వెళ్తున్నాయో లేకపోతే ఆ భోజనాలు ఏదో చెప్పేసి బయటకు వచ్చేస్తున్నారు. అక్షరాస్యత కొంచెం ఎక్కువ % ఉంది. అయితే ఈ P4 అనేది ఏంటంటే ఆయన చెప్పేది ఒకటే. ఇప్పుడు ఈ ధనిక వర్గాలు ఉన్నారు, వీళ్ళని ఏం చేస్తున్నారంటే ఆయన ఇప్పుడు ఏదేమో మహేష్ బాబు ఆ సినిమాలో కనుక నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాను అనే విధంగా వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఇందాక ఒక 2 ఫ్యామిలీ పిలిచారు. ఏంటి మీ పరిస్థితి అన్నారు. మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది, మా అమ్మాయి MBBS చేయాలి, నాకు చదివే స్తోమత లేదు అన్నారు. అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళని పిలిచి ఏంటి మీ పరిస్థితి అంటే కొంతమందిని మేము చదివిస్తాము. అలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ ధనవంతులనుక వచ్చేస్తే ఈ పేదవాళ్ళని చదివిస్తే వీళ్ళు ధనవంతులు అవుతారు, ధనికులు అవుతారు అండి. అయితే ఇంకోటి ఏంటంటే ఏ స్టూడెంట్ ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకోవాల్సింది ఒకటే, తమ పిల్లల్ని మనలా కష్టపడకూడదు, మనకంటే అభివృద్ధిగా బాగా చదువుకోవాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. మెయిన్ అది. ఇవాళ రోజున చదువుకునే డిగ్రీ ఇంజనీరింగో లేకపోతే డాక్టరో లేకపోతే MBAనో ఏదైనా చేసి ఒక ఉద్యోగం చేస్తే 10 ఎకరాల రైతు కూడా సరిపోడు అండి. ఇవాళ ఆ విధంగా చదువు ఒక ఎంప్లాయీ అవుతే ఈ ఎంప్లాయ్ కుటుంబం కూడా వాళ్ళు కూడా తరతరాలుగా ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఏమీ లేకుండా పిల్లల్ని ఫస్ట్లోంచి పనిలోకి పంపిస్తే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఏంటి. ఒకటి పక్కన ఒకటి తిరుగుతా వీళ్ళకి చదువు ఉండదు, సంధ్య ఉండదు, పైకి రాలేరు. అట్లా కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఆధారం తీసుకోండి. చంద్రబాబు నాయుడు P4 అంటే మీరు చదువుకునే పేదవాళ్ళం, అందుకే వాట్సాప్ కూడా పెట్టారు. మేము చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము, మా పరిస్థితి అని వాట్సాప్ ద్వారా ఆయనకి తెలియపరిస్తే ఏంటి ఆయన మనది మొత్తం బయోడేటా తీసుకొని ఏంటి ఎవరు ధనవంతులు ఉంటే వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి అమ్మ నీ పిల్లలు మేము చదివిస్తాం అనే కాన్ఫిడెన్స్ ఆయన చెబుతున్నారు. కానీ జనాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ జనాలు కొంతమంది అర్థం కాలేదు. ఇది ఏంటి ఏదో వచ్చామా పోయామా అన్నట్టుగా ఉంది. అట్లా కాదు, చదువుని మించి ఇంకోటి లేదు. ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటారు ఈ కార్యక్రమం. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, లేదా MLAs ఉన్నారు. వీళ్ళు ఏంటంటే 10 రోజులకో 15 రోజులకో ఒక ఊరికి ఒక మండలానికి క్యాంప్ పెట్టేసి ఇదిగో ఇట్లాగా ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారు, గ్రామ వాలంటీర్స్ ఉన్నారు, గ్రామ కమిటీ లీడర్స్ ఉన్నారు, మండల స్థాయి లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే మీరు ఇట్లా చెయ్యండి, చైతన్యవంతులు చెయ్యండి, వాళ్ళ లిస్టు తీసుకోండి, మాకు పంపించండి, మేము చదివిస్తాం అని ఇలాంటివన్నీ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయిలో ఉంటుంది. చంద్రబాబు జరిగిద్ది. అంటే ముఖ్యంగా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా పునర్నిర్మించడమే మా లక్ష్యం అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా లక్ష్యాన్ని ఛేదించగలరంటారా వీళ్ళిద్దరు కూటమి ప్రభుత్వం? ఒకటండి, లక్ష్యాన్ని ఛేదించాలంటే తపన మనలో ఉంటేనే సరిపోదు, మనలో ఉంటే సరిపోదు, జనాల్లో కూడా రావాలి. జనాల్లో రావాలి అంటే ఈ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే మా పిల్లలు పని పోతే 10 రూపాయలు వస్తాయి అంటే రేపు 10 లక్షలు వస్తాయనే చూడలేదు, ఈ 10 రూపాయల కోసమే చూస్తున్నారు. దీనికి ఏంటంటే అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మీరు ఇబ్బంది పడకుండా, మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా
ఆ డోనర్స్ చదివించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా మేము రెఫర్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. మంచి కాన్ఫిడెన్స్ ఇది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటారు. అట్లా చేస్తే సక్సెస్ అయింది అండి. కానీ మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. నేను ఇంతకుముందు చైతన్య ఖాళీ చేశాను, కొన్నాళ్ళేమో కేఏలు యూనివర్సిటీ చేశాను. కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే ఇవాళ రోజున నా ఆయుష్ ఎంత ఉంటే కూడా చంద్రబాబు నాయుడికి పూసేయాలనుంది ఈ స్పాట్లో. ఎందుకనండి అసలు ఆయన లాంటి ఒక విఘ్నుడు, ఒక నీతి గల్ల ఒక మహానుభావుడు మళ్ళీ మనకి చరిత్రలో రారు, చూడలేము. ఇక్కడ పార్టీ కాదు కావాల్సింది, ఎందుకంటే మనుషుల కోసం తాపత్రపడే వ్యక్తి ఏంటి. ఆయన కూడా నాకు ఇప్పుడు ఆయనకి 73-74 సంవత్సరాలు వచ్చింది, నాకెందుకు లేని చెప్పి కాడ కింద పడేసి కూర్చుంటే ఇక్కడ ఇప్పుడు ఏమయ్యేది. మన 5 సంవత్సరాలు ఎంత నరకం అనిపించాం. ఎవడన్నా మాట్లాడితే ఎరకొట్టుడు కొట్టారు, లోన్ వేశారు ఏంటి. మనకి స్వాతంత్రం హక్కు లేకుండా పూర్తిగా నాశనం అయిపోయేది అనమాట ఏంటి. ఇలాంటి ధార్మికుడు, ఇలాంటి పర్సన్ అనేది మనకి కావాలి. అందుకే నేను ఈ క్షణంలో ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకున్న ఆయుష్ ఎంత ఉన్నా ఆయనకు దారిపోస్తా. నేను కావాల్సింది అంటే అలాంటి పర్సన్ కావాలి. అది ఆయన ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలి అండి. ఆయన ఏదైతే 2047 47 విజన్ అనుకుంటున్నారో 2050 దాకా ఆయన బతకాలి అండి. ఇలాంటి మా బొట్టు ఆయుష్ ఆయన పోసుకోవాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను దేవుణ్ణి కూడా. ఏంటి సార్ అంటే ఒకవైపు అమరావతి అని అంటూ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేస్తాడు. ఒకటి మన ఏళ్ళే సరిగ్గా లేవు, ఒకటి ఎక్కువ తక్కువ ఉంటాయి. ఏ మంచి చేసినా ఒక మంచి చెడు అనేది 2 వస్తూనే ఉంటాయి. ఇది సహజం. ఎందుకంటే ఇంత కష్టపడినా కూడా ఆయన తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. ఇది సహజం. మన ఇంట్లోనే ఏంటి ఒక కుటుంబంలోనే ఇన్ని గొడవలు ఉంటాయి. ఆయన ఒక స్టేట్నే చేయాలి అంటే ఇది తప్పదండి. మంచి చెడు కంపల్సరీగా ఉంటుంది ఏంటి. ఎంత మంచి చేసినా కూడా చివరికి నాకేం చేసావు ఏంటి. తండ్రిని దాచి పంచినా నువ్వు వాడికి 1% పెంచిచ్చావే అని ఇక్కడనే గొడవలు వస్తున్నాయి. దీన్ని ఏంటంటే మనం తెలుసుకోవాలి ఏంటి. ఆయన ఎంత చేస్తున్నాడు, మన పరిస్థితి ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మనం ఏంటంటే ఇవాళ మనం కాదు, మన ఫ్యూచర్, మన పిల్లలు, మన భవిష్యత్తు కూడా కావాలి. ఇవాళ మన పని అయిపోయింది, రేపు వచ్చే మన పిల్లల్లో ఎలా ఉండాలి, చాలా స్థాయికి ఎదగాలి, ఎట్లా చూడాలి. అది ఏంటి సార్ ప్రజెంట్ అసలు అమరావతి ఎలా ఉంది? ఇప్పటికైతే అమరావతి బాగానే ఉంది. ఇంకా మొదలుపెట్టారు పనులు. ఇవన్నీ జరిగితే కానీ ఏదైనా 3 సంవత్సరాల తర్వాత అమరావతి చూస్తానికి రూపురేఖలు ఇంకా బాగుంటుంది. అది ఏదైనా చదువుకున్న వాడి దెబ్బకి 10 ఎకరాల పొలం రైతు కూడా చాలడు. అది అందుకనే నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి, తల్లిదండ్రులకి కూడా మీరు ఎట్లా కష్టపడ్డారో మీ పిల్లలు ఆ విధంగా కష్టపడద్దు. మీరు చదివించండి మీ పిల్లల్ని అండి, మీరు చదివించండి వాళ్ళని, అంతేగాని పనులకి తీసుకెళ్ళొద్దు. చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చాడు P4 అని చెప్పేసి, ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళని పట్టుకొని చెయ్యండి. ఇదే నేను చెప్పేది.